టాలీవుడ్లో మల్టీ స్టారర్స్ జోరు నడుస్తుందనే చెప్పవచ్చు. మల్టీ స్టారర్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్కి పండగే. అలాంటి తరహాలో వచ్చిన సినిమా 'త్రిబుల్ ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'త్రిబుల్ ఆర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా వచ్చి భారీ సక్సెస్ను అందుకుంది. అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు రామ్ చరణ్ అభిమానులు సినిమాతో దిల్ ఖుష్ అయ్యారనే చెప్పవచ్చు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్ను సంపాదించుకున్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం. అయితే ఈ సినిమాలో ఎవరికి వారు వీళ్ళ నటనతో విశ్వరూపం చూపించారనే చెప్పవచ్చు. వీరిద్దరి నటనతో బాక్సాఫీస్ బద్దలైందని కూడా చెప్పవచ్చు. అయితే రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మొదటి సినిమా ఒకటి మిస్ అయిందని, ఇటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా దర్శకుడు వంశీ పైడితల్లి తీసిన మల్టీ స్టారర్ సినిమా 'ఎవడు'. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే వంశీ మొదటగా జూనియర్ ఎన్టీఆర్ని కథ చెప్పడంతో, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ కూడా ఖాళీ లేకపోవడంతో 'ఎవడు' సినిమా నుంచి తప్పుకున్నాడు. అయితే తరువాత ఈ సినిమా అల్లు అర్జున్, రామ్ చరణ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ను అందించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో మిస్ అయిన సినిమా 'ఎవడు' అని చెప్పవచ్చు. 'త్రిబుల్ ఆర్' సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'దేవరా' సినిమా చేసి భారీ సక్సెస్ను అందుకున్నాడు. రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేసాడనే చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళి సినిమా చేసిన తర్వాత ప్రతి స్టార్ ఫ్లాప్ చూడాల్సి వస్తుందని రాజమౌళి సెంటిమెంట్ని జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. సెంటిమెంట్ రామ్ చరణ్కి వర్కౌట్ అయిందనే చెప్పవచ్చు. ఎందుకంటే 'త్రిబుల్ ఆర్' సినిమా తర్వాత రామ్ చరణ్ 2 ఫ్లాప్ సినిమాలతో ముడిగట్టుకున్నారు. ఒకటి 'ఆచార్య' మరియు 2 గేమ్ చేంజర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి 'వార్ 2' సినిమాలో చేస్తున్నాడు. అయితే 'వార్ 2' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ముగించుకొని ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల 'వార్ 2' సినిమా ముగించుకొని ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే రామ్ చరణ్ ఎలాగైనా హిట్ కొట్టాలని రామ్ చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన ఫ్రేమ్ బుచ్చిబాబుతో పెద్ద సినిమా చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్కు విపరీతమైన ఆదరణ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ వారి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.